కథలు కూడా చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టంగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. సింప్లీ ద స్టేషన్ బెయిల్ హ్యాస్ గ్రాంటెడ్. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళు బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా 40% మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా నాకే జరిగితే ఇంక చిన్న చిన్న నేరస్తుల్ని, నేరం మోపిన వారిని ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మేము చూస్తున్నాం. బేడీలేసి నడిపించారు. నడిపించకూడదు. నన్ను లాకప్లో వేయచ్చు, తప్పలేదు, వేసుకోండి, ఉన్నా లాకప్లో. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము.